ప్రియమైన విద్యార్థులారా, అందరు బాగున్నారా? అందరు క్షేమంగా ఉన్నారా? శుభం. ఈరోజు మనం 10వ తరగతిలో ఉన్నటువంటి ఉపవాచకము విస్తార పఠనానికి కేటాయించబడినటువంటిది. విస్తార పఠనం వల్ల విస్తారమైనటువంటి జ్ఞానాన్ని మనం క్రోడీకరించుకోవచ్చు. మనలో అజ్ఞానము, అంధకారము తొలగించి విజ్ఞాన జ్యోతుల్ని మనలో ప్రసరింపచేసేదే కావ్యము. కావ్యము కాంత సమితము అన్నారు. రామాయణ మహాకావ్యము మన యొక్క మనస్సుని ఆనందపరుస్తూ తద్వారా మంచి జీవితాన్ని, మంచి అద్భుతమైనటువంటి నడవడికను కలిగింపచేసేదే రామాయణం. అలాంటి రామాయణము నభూతో నభవిష్యతి అన్న రీతిలో రామాయణ కావ్యము పఠనీయ గ్రంథమే కాదు, ఆచరణ యోగ్యమైనటువంటి గ్రంథము. 24,000 శ్లోకాలతో 6 భాగాలుగా రాయబడినటువంటి మహా అద్భుతమైనటువంటి పారాయణ గ్రంథం. ఈ యొక్క రామాయణ కావ్యాన్ని ఇతిహాస ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. ఇతిహాసము అంటే తొల్లేటి కథలే ఇతిహాసాలు. రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు. మహాభారతాన్ని వేదవ్యాస మహర్షి సంస్కృతంలో రాస్తే, రామాయణ కావ్యాన్ని ఆది కావ్యముగా ఉన్నటువంటి రామాయణ కావ్యాన్ని ఆది కవిగా ఉన్నటువంటి వాల్మీకి మహర్షి చేత లిఖించబడినటువంటి కావ్యముగా మనం చెప్పవచ్చు. మరి ఎప్పుడూ కొన్ని వేల, వందల, లక్షల సంవత్సరాల పూర్వం జరిగినటువంటి ఈ రామాయణ గాథని, ఈ యొక్క రామాయణం యొక్క కథని మనం చదువుకుంటే, మనం నేర్చుకుంటే మన జీవితం ఒక సార్థకత సాధిస్తుంది. తద్వారా ఒక మంచి నడవడికను, ఒక మంచి జీవితాన్ని మనం పొందగలుగుతాం. ఎందుకనంటే రామాయణం అనేది ఎన్నో విషయాల్ని మనకి బోధిస్తుంది. తల్లిదండ్రుల యొక్క అనుబంధాల గురించి, తల్లిదండ్రులు బిడ్డల యొక్క ప్రేమానుబంధాల గురించి, అన్నాదమ్ముల యొక్క అనుబంధాల గురించి, మరి గురు శిష్యుల యొక్క బంధం గురించి, మరి స్నేహితుల యొక్క గొప్పతనం గురించి, ఇలా చెప్పుకొని పోతూ ఉంటే మరి ఎన్నెన్నో విషయాలు మనం రామాయణ కావ్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి నేటికి కూడా మనం రామాయణ కావ్యాన్ని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేయటం వల్ల మనకెంతో జ్ఞానం అనేది సిద్ధిస్తుంది అని. తద్వారా మన భవిష్యత్తు అనేది ఒక సుఖప్రదంగా, ఒక నిశ్చలమైనటువంటి తేజస్సుతో కూడుకొని సత్ప్రభానత కూడినటువంటి భవిష్యత్తులోనికి పయనింప చేయటానికి రామాయణ గాథ మన జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. మరి అలాంటి రామాయణంలో గత వీడియోలో మనం 4 వీడియోలు చూసాం. ఈరోజు మనం పార్ట్ 5వ భాగము బాలకాండలో నుంచి, రామాయణంలో నుంచి, ఇతిహాసంలో నుంచి, ఉపవాచకంలో నుంచి మనము ఈరోజు తిలకించబోతూ ఉన్నాం. కాబట్టి విద్యార్థులారా, మరి నిత్యము శ్రీమన్నారాయణని స్మరించుకుని నారద మహర్షి వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి రావటం, మరి వాల్మీకి మహర్షి ఈ లోకంలో, ఈ భూమిపైన మంచివాడు, నిష్ఠాగరిష్ఠుడు, మాట తప్పనివాడు, మడిమ తిప్పనివాడు, నిజాయితీపరుడు, ధర్మ పరిపాలనుడు, వీరుడు, ధీరుడు, శూరుడు, పరాక్రమవంతుడు, ఇలాంటి మంచి గుణాలు కలిగినటువంటి వాడు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారా అని అడిగాడు. దానికి నారద మహర్షి, శ్రీరామచంద్రుడు ఒక్కడే అలాంటి వాడు. ఇన్ని గుణాలు ఒకరిలో ఉండటం అనేది అది ఎంతో గొప్ప విషయం. మరి ఇలాంటి అన్ని గుణాలు కూడా మరి తనలో ఉన్నాయి. అందుకే వారు శ్రీరామచంద్రుడయ్యాడు. ధర్మపరాయణుడిగా ఉన్నటువంటి వాడని చెప్పి అక్కడి నుంచి తను వేరే లోకానికి, బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. మరి రాముడికి సంబంధించినటువంటి స్మరణతోటి తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచాడు వాల్మీకి మహర్షి. మన యొక్క పక్కనే సరయు నది ఉంటే ఆ ప్రకృతి రమణీయత మధ్య, ఆ చల్లటి ఆహ్లాదభరితమైన వాతావరణం మధ్య తన యొక్క శిష్యులు వెంట పెట్టుకొని ఆ నదిలోకి వెళ్ళి స్నానం చేద్దామని చెప్పి వెళ్ళాడు. మరి అలా పుణ్యస్నానం గావించుకొని తిరిగి వస్తూ ఉంటే
ఒక చెట్టు మీద ఉన్నటువంటి కంసపక్షుల జంట ఆడ కూర్చొని క్రీడించుకున్నటువంటి ఈ సమయంలో ఒక వేటగాడు చూశాడు, ధనస్సు లేపాడు, బాణం ఎక్కుపెట్టాడు, బాణం సంధించాడు. బుల్లెట్ కంటే వేగంగా వచ్చి ఆ బాణం ఆ కంస పక్షుల్లో మగపక్షి యొక్క గుండెల్లో గుచ్చుకుపోయింది. అమ్మా అంటూ కింద పడిపోయింది మగపక్షి. అయ్యో నాథా అంటూ ఏడుస్తూ దాని చుట్టూ తిరుగుతూ ఉంది ఆడపక్షి. అలాంటి సమయంలో వాల్మీకి మహర్షి ఆ దృశ్యాన్ని చూడగానే తన కళ్ళలో నుంచి కన్నీరు ధారాపాతం కారుతూ ఉంది. తన మనస్సు కాక వికలమైపోతూ ఉంది. తన మనసు బాధ తాపతో హృదయంతో రగిలిపోతూ ఉంది. అప్రయత్నంగానే మా నిషాద ప్రతిష్టంత్వ మగమహ శాశ్వతీ సమాహ యత్క్రంశమిథునాదికం అవధీ కామ మోహితం. ఓ కిరాతకుడా, క్రంసపక్షి జంటలో పరవశమైనటువంటి ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అని చెప్పి శపించాడు. ఆ మాట అన్నాడే కానీ తన లోపలికి వచ్చిన తర్వాత అదే ఆలోచన, నాకు అక్షముఖ రాదు, చదువుకోలేదు, జ్ఞానం లేదు, మరి ఛందోబద్ధమైనటువంటి శోకం నుంచి శ్లోకం రావటం ఏంటి, బాధలో నుంచి శ్లోకం రావటం ఏంటి అని ఆ విధంగా బాధపడుతూ విచారిస్తూ దుఃఖిస్తూ మరి ఎంతో కూడా మనసంతా కూడా బాధపడుతున్నటువంటి టైంలో మరి బ్రహ్మదేవుడు, సాక్షాత్ బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చాడు. ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి మరి జిజ్ఞాసతోటి తెలుసుకోవాలి అన్నటువంటి జ్ఞానంతో వాల్మీకి మహర్షి ఆయన అడిగాడు, అయ్యా మరి ఏంటి ఇది అని చెప్పి. అప్పుడు బ్రహ్మదేవుడు అంత గ్రహించి, నాయనా ఇది నా ప్రభావం చేత నీ చేత పలికించాను, ఇది అక్షరాల తప్పు లేనటువంటి శ్లోకమే, ఛందోబద్ధమైనటువంటి నియమాలతో కూడుకున్నటువంటి శ్లోకమే. కాబట్టి ఇదే శ్లోకంతో శ్రీరామచంద్రుడి యొక్క రామాయణ మహాకావ్యాన్ని రాయండి అని చెప్పి అక్కడి నుంచి తను వెళ్ళిపోయాడు. ఇక మరి వారు చెప్పినట్టుగానే రామాయణ కావ్యాన్ని రాయడానికి పురికొల్పాడు వాల్మీకి మహర్షి. ఆ విధంగా 24,000 శ్లోకాలతో 6 భాగాలుగా బాలకాండము, అయోధ్యకాండము, అరణ్యకాండము, కిష్కింధకాండము, సుందరాకాండము, యుద్ధకాండము అన్నటువంటి ఒక 6 భాగాలుగా ఈ యొక్క రామాయణ కావ్యాన్ని 24,000 శ్లోకాలతో నా భూతో నా భవిష్యత్తి అనేటట్లుగా అద్భుతంగా రాయటం జరిగింది. అయోధ్య నగరానికి మహారాజు దశరథ మహారాజు మరియు సరయూ నది తీరంలో కోసల అన్నటువంటి ప్రాంతానికి క్యాపిటల్గా ఉన్నటువంటి, రాజధానిగా ఉన్నటువంటి ఈ అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి దశరథ మహారాజు. అయోధ్య అంటే ఈ యోధులకు కూడా జయించడానికి శక్యము కానటువంటిది. మరి ఎలాంటి నగరాన్ని ఎంతో ప్రజారంజకమైనటువంటి పాలన చేస్తూ ఉన్నాడు దశరథ మహారాజు. వీరుడు, ధీరుడు, శూరుడు, దేవతల పక్షపాతి, దేవతల పక్షాన ఉంటూ ఎన్నో యుద్ధాలు చేసి వారికి ఎన్నో విజయాలు సమకూర్చాడు దశరథ మహారాజు. అంతేకాదు మరి తన యొక్క రాజ్యాన్ని ఎంతో సుభిక్షితమైనటువంటి పరిపాలన చేస్తున్నాడు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎవరికి ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా, ఎవరికి ఎలాంటి సమస్యలు లేకుండా, ఎవరికి ఎలాంటి బాధలు లేకుండా ధర్మపరాయణ తత్వంతో, ధర్మపరాయణ విధానంతో ధర్మపాలన చేస్తూ ఉన్నాడు. మరి తన దగ్గర మహాదేవుడు, వశిష్ఠ మహర్షి, మరి వాళ్ళతో పాటు సుమంత్రుడు, వీళ్ళంతా కూడాను సుమంత్రుడు, వీళ్ళంతా కూడాను 8 మంది మంత్రులతోటి అద్భుతంగా పరిపాలిస్తూ ఉన్నాడు. యథారాజా తదా ప్రజ అన్నట్టుగా. ఆ విధంగానే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎంతో హాయిగా, సుఖంగా, సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో అన్నీ ఉన్న అల్లుడి నోట్ల శని అన్నట్టుగా అన్నీ ఉన్నా కానీ తనకు సంతాన ప్రాప్తి లేదన్నటువంటి బాధతో దశరథ మహారాజు బాధపడుతూ ఉంటే మరి ఋషశృంగ మహర్షి యొక్క ఆధ్వర్యంలో అశ్వమేధ యాగం, ఆ తర్వాత పుత్రకామిష్టి యాగం జరిపిస్తాడు. అంతకుముందే రావణాసుడి యొక్క బాధ చేత దేవతలంతా కూడా వెళ్ళి బ్రహ్మదేవుడికి, విష్ణుమూర్తికి మొరపెట్టుకోగా సాక్షాత్తు బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి మానవ రూపంలో జన్మించి
మీ కష్టాలు మీ బాధలు తీరుస్తామని చెప్పి అభయం ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం శ్రీ మహావిష్ణువు దశరథ మహారాజు యొక్క నలుగురు బిడ్డలుగా జన్మించడానికి తను ఉపక్రమిస్తాడు. మరి కింద భూలోకంలో ఋష్యశృంగ మహర్షి యొక్క ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం జరుగుతూ ఉంటే యాగంలో నుంచి ఒక దివ్య పురుషుడు ఒక బంగారం చెంబులో పాయసం తీసుకొని మహారాజుకి ఇచ్చాడు. ఇది మీ భార్యకు తాపిస్తే మీకు పుత్రప్రాప్తి కలుగుతుందని చెప్పి దీవించి తను వెళ్ళిపోయాడు. మరి తన భార్యలు సుమిత్ర, కైక, మరి కౌసల్య వీళ్ళ ముగ్గురికి తాపించాడు. మరి కొద్ది రోజుల్లోని ముగ్గురు కూడా గర్భం దాల్చారు. నలుగురు బిడ్డలకి జన్మనివ్వటం జరుగుతుంది. మరి కౌసల్యకి శ్రీరామచంద్రుడు, మరి కైకకి భరతుడు, సుమిత్రకి లక్ష్మణుడు, మరి సుమిత్రుడు భరత శత్రుఘ్నుడు జన్మించడం జరుగుతుంది. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఇద్దరు కూడాను సుమిత్రకు జన్మిస్తారు. సో ఈ విధంగా దినదినాభివృద్ధి చెందుతూ శుక్లపక్ష చంద్రుడి వలె పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. మరి యుక్త వయసుకు వచ్చారు. మరి వాళ్ళకి అనేకమైనటువంటి విద్య నేర్పిస్తూ ఉన్నారు. మరి పిల్లలు కూడా ఎంతో చక్కగా చదువుకుంటూ అనేకమైనటువంటి విద్యను కూడా వాళ్ళు ధనుర్విద్యను మరి వాటితో పాటు అనేక రకాలైనటువంటి కళాపోషణతో కూడుకున్నటువంటి యుద్ధాన్ని సంబంధించినటువంటి అన్నీ కూడా నేర్చుకుంటూ ఉన్నారు తన యొక్క బిడ్డలు. దినదినాభివృద్ధి చెందుతున్నట్టు తన బిడ్డలను చూసి దశరథ మహారాజు యొక్క సంతోషానికి అవతలేవు. మరి వారు కూడా తండ్రిని అనుక్షణము స్మరించుకుంటూ తండ్రి యొక్క అడుగుజాడలో నడుచుకుంటూ తండ్రి యొక్క వినయ విధేయతలు కలుగుతూ జీవిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు. తండ్రి పక్షాన్ని ఉంటూ తండ్రి దగ్గరే ఉంటూ తండ్రికి సేవ చేసుకుంటూ తండ్రి బాటలు నడుస్తున్నాడు శ్రీరామచంద్రుడు. మరి లక్ష్మణుడు కూడాను తన యొక్క అన్న రాముడి బాటలు నడుస్తూ రాముడికి సేవలు చేసుకుంటూ తన తమ్ముళ్ళంతా కూడా జీవిస్తూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకరోజు ఆ అంతఃపురంలో సమావేశపరిచి తన కుమారుడికి వివాహం జరిపించాలి, యుక్త వయసుకు వచ్చారు కాబట్టి వివాహం జరిపించాలి అన్నటువంటి ఆలోచనతోటి వాళ్ళు దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈలోపు ఒక భటుడు పరిగెత్తుకుని వచ్చి మహారాజా మీకోసము విశ్వామిత్ర మహర్షి వేయించున్నాడు అని చెప్పి అన్నాడు. ఆ మాట విన్నటువంటి దశరథ మహారాజు తను చేసే ప్రసంగాన్ని ఆపి పక్కన పడేసి తనే స్వయంగా సింహాసనం దిగి ఆ వస్తూ ఉన్నటువంటి విశ్వామిత్ర మహర్షికి ఎదురేగి ఆయన కాళ్ళకి ప్రణమిల్లి మరి తన కాళ్ళని కూడా ప్రక్షాళన చేసి ఆ నీటిని తన శిరస్సుపై చల్లుకొని మరి తన యొక్క గురువైనటువంటి ఆ విశ్వామిత్ర మహర్షిని స్వయంగా తనే ఆహ్వానిస్తూ వస్తూ ఉన్నాడు. మరి తన యొక్క శిష్యుడి యొక్క ఆహ్వానానికి పులకించినటువంటి విశ్వామిత్ర మహర్షి అమితమైనటువంటి సంతోషంతో అమితమైనటువంటి ఆనందంతో సంతోషంగా నడుచుకుంటూ వస్తూ ఉంటే మరి ఎంతోమంది చెలికత్తెలు తనకు పూల వర్షం కురిపిస్తూ ఉంటే తన పాద పద్మాలు చెంత ఆ పూలుని తొక్కుంటూ అలా నడుచుకుంటూ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అప్పుడు దశరథ మహారాజు మహానుభావ, ఓ తపోశాలి, మీకు వచ్చిన కష్టం ఏంటి, మీకు వచ్చిన బాధ ఏంటి, మరి మీ యొక్క రావటానికి గల కారణాలు ఏంటి అని చెప్పి అడిగాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి తనకి సూటిగా సమాధానం చెప్పాడు. మహారాజా, నేను ఒక యజ్ఞాన్ని సంకల్పించాను, కానీ ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు కొంతమంది రాక్షసులు. యజ్ఞానికి విఘ్నము అంటే ఆటంకాలు అని అర్థం. కాబట్టి నేను చేస్తున్నటువంటి ఒక యజ్ఞానికి ఆటంకాలు కలిగిస్తున్నారు మరికొంతమంది రాక్షసులు. ఆ రాక్షసుల్లో కూడా మారీచుడు, సుబాహురుడు అన్నటువంటి ఇద్దరు రాక్షసులు మేం చేసి యొక్క యజ్ఞానికి ఆటంకం కలిగిస్తున్నారు. కాబట్టి మరి ఇది సమస్య. మరి యొక్క యాగ సంరక్షణార్థం నేను మీ దగ్గరికి వచ్చానని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆ మాట విన్నటువంటి దశరథ మహారాజా, మరి ఇప్పుడే ఈ క్షణమే నేను మీతో పాటు వచ్చి మీకు నేను సహాయం చేస్తాను, నా సైన్యము నా రాజ్యం అంతా కూడా వచ్చి నీకు సపోర్ట్ చేస్తుంది అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి, మహారాజా, మీరు చెప్పిన ఈ మాటకి నేను చాలా సంతోషపడుతున్నాను, కానీ నేను ఆ ప్రయత్నం చేయజాలను. ఎందుకనంటే ఆ యాగాన్ని సంరక్షించే యోధులు నీ బిడ్డడు శ్రీరామచంద్రుడు.
కావున నీ బిడ్డని నాతో పాటు పంపితే మరి అది ఎంతో బాగుంటుంది. ఆ యాగాన్ని కాపాడినటువంటి వాళ్ళు అవుతారు. తద్వారా నీకంతా మంచి జరుగుతుందని చెప్పేసి అన్నాడు. ఎప్పుడైతే నీ బిడ్డను నాతో పాటు పంపు అన్నటువంటి మాట విశ్వామిత్రుడి యొక్క మహర్షి యొక్క నోటి నుంచి బయటకు వచ్చేసిందో వెంటనే 2 చెవులు మూసుకున్నాడు. మన యొక్క దశరథ మహారాజు గట్టిగా అరిచాడు, అయ్యా బిడ్డా బిడ్డా అంటూ గట్టిగా అరిచి కింద పడిపోయాడు. కొద్దిసేపటి తెప్పరిల్లుకొని, అయ్యా మహర్షి, కావాలంటే నేనే వస్తాను, ఏదైనా సరే చేస్తాను, కానీ ఇంకా ముక్కు పచ్చలారినటువంటి పాల బుగ్గల నా బిడ్డడిని నీ వెంట పంపలేను. దయచేసి అర్థం చేసుకోండి. నా బిడ్డని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. అలాంటిది నా బిడ్డడిని నీతో ఎలా పంపగలను మహర్షి? దయచేసి ఆ పని చేయలేను, నా బిడ్డని నేను పంపలేను అయ్యా అని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ తన బాధని చెప్పాడు దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితోటి. అప్పుడు విశ్వామిత్ర మహర్షి చాలా ముక్కోపి, చాలా కోప స్వభావం ఉన్నటువంటి వాడు. పైగా సృష్టికి ప్రతి సృష్టి కూడా చేయగలిగినటువంటి ధీరుడు. తను తలుచుకుంటే ఏమని చేయగలుగుతాడు? అనవసరంగా తన తపోఫలాన్ని వేస్ట్ చేయటం తనకి ఇష్టం లేదు. అందుకనే విశ్వామిత్ర మహర్షి, మీరు సూర్యవంశానికి సంబంధించినటువంటి రాజులు, ఆడిన మాట తప్పినటువంటి వాడు కారు మీరు. ఆయన నువ్వు చేస్తానని చెప్పి నాకు మాట ఇచ్చావు, చేతిలో చేసి నాకు మాట ఇచ్చావు. మాట తప్పిన మహారాజుగా ఈ భూలోకంలో ఉంటావా? అంతకంటే దుర్మార్గమైనటువంటి అంశము మరొకటి లేదు. కాబట్టి మర్యాదగా పుత్రవాత్సల్యాన్ని విడిచిపెట్టి నీ బిడ్డడని నాతో పాటు పంపు, లేదా నేను వెళ్ళిపోతాను అంటూ 2 అడుగులు వేశాడు. పరిస్థితి చేయిజారే పరిస్థితి కాడికి వచ్చింది. ఇక్కడేమో విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలిగా మారిపోతున్నాడు, కోపంతో భగభగా మండిపోతున్నాడు, నిప్పులు చెరుగుతూ ఉన్నాడు. మరి ఇక్కడేమో విశ్వామిత్ర మహర్షి శోక సముద్రంలో పడి పుత్రుడి మీద ఉన్నటువంటి వాత్సల్యంతో, అయ్యో నా బిడ్డని ఎలా పంపగలను, ఎలా వాడితో నేను పంపించగలను, నా బిడ్డని విడిచిపెట్టి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను కదా, అలాంటి నా బిడ్డని ఆ భయంకరమైనటువంటి నరరూప రాక్షసు లాంటి వాళ్ళని దగ్గరికి ఎలా పంపగలను అంటూ బోరున ఏడుస్తూ ఉన్నాడు దశరథ మహారాజు. ఎందుకంటే లేక కలిగినటువంటి బిడ్డలు, ఇంతకాలం ఎంతో ప్రేమతో చూడబడినటువంటి వాళ్ళు, మరి ఆ మారీచ సుబాహులు అనేటువంటి రాక్షసులు పరమ నీచ నికృష్ట దౌర్భాగ్యులు, పరమ క్రూరులు, భరవీర భయంకరమైనటువంటి బల ప్రదర్శన ఉన్నటువంటి వాళ్ళు, పైగా రావణాసుడి యొక్క సపోర్ట్ ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని పసిగొడ్డులుగా ఉన్నటువంటి నా బిడ్డలు ఎలా ఎదుర్కోగలుగుతారు? మహర్షి, తను మన్నించండి. మహారాజా, అసంభవం. నువ్వు పంపుతావా, నన్ను వెళ్ళమంటావా? అంతే, దట్స్ ఇట్. పంపుతావా, నన్ను వెళ్ళమంటావా? వెంటనే వశిష్ఠ మహర్షి వచ్చి, మహారాజా శాంతించండి, అయ్యా విశ్వామిత్ర మహర్షి శాంతించండి, నేను మాట్లాడతాను అంటూ మహారాజుని పైకి లేపి, మహారాజా, విశ్వామిత్ర మహర్షి ఎంతో గొప్పవాడు, ఎంతో ధర్మపరాయణుడు, వీరుడు, ధీరుడు, శూరుడు, పరాక్రమవంతుడు. తను తలుచుకుంటే ఒక్క క్షణంలో ఆ మారీచ సుబాహుని చంపగలడు. అయినా సరే అది పక్కన పెట్టి నీ దగ్గరకు వచ్చి నీ బిడ్డలు కోరుతున్నాడంటే దీంట్లో ఏదో మర్మం అనేది ఉంది, సమ్ సీక్రెట్ ఉంది. కాబట్టి వారి వెంట మీ పిల్లల్ని పంపటంలో తప్పులేదు. కాబట్టి ఇదంతా మీకు ఎంతో మంచి జరుగుతుంది. పైగా వారు ఎంతో యుద్ధవీరుడు, వారి దగ్గర అనేకమైనటువంటి విద్యలు ఉన్నాయి, అనేక ఆయుధాలు ఉన్నాయి. అవన్నీ కూడా నీ బిడ్డడికి ఇస్తాడు. తద్వారా నీ బిడ్డడు, నీ కుమారుడు ఎంతో ధైర్యవంతుడవుతాడు, సాహసవంతుడవుతాడు, నీకు మించినటువంటి పేరుని తను సంపాదించగలుగుతాడు. కాబట్టి
చింతాక్రాంతుడై బాధపడుతూ మాని నీ బిడ్డల్ని తనతో పంపితే అంతా మంచి జరుగుతుంది, నీ బిడ్డలకి ఎలాంటి ఇబ్బంది కలగదు, దయచేసి నా మాట ఆలకించి మీరు వారి వెంట పంపండి అన్నాడు. అప్పుడు దశరథ మహారాజు పైకి లేచాడు. మహర్షి, మీరు కోరుకున్నట్లుగానే, మీరు చెప్పినట్లుగానే నా బిడ్డల్ని మీతో పాటు పంపుతున్నాను. కానీ నా బిడ్డలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, బాధ కలగకుండా జాగ్రత్తగా చూసుకుంటారు కదా అని బోర్న ఏడుస్తూ తన బిడ్డలు పిలిపించాడు. అప్పుడు ఏం జరిగింది అనేది మనం ఈరోజు ఈ భాగంలో చూడబోతూ ఉన్నాం. చూడండి అన్న. సో కాలచక్రం తిరుగుతూ ఉన్నది. మరి విశ్వామిత్ర మహర్షి మరి శ్రీరామచంద్రుడిని తీసుకొని వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. ఇక వెంటనే వశిష్ఠుడు దశరథుడి యొక్క మాటలు చూడండి. పేజీ నెంబర్ 136 పేజీ. మనం నిన్న 135 పేజీ వరకు చదువుకున్నాము. ఈరోజు 136 పేజీ మొదటి పేరా చూడండి. దశరథుని మాటలు. విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలమైనాడు. ఇచ్చిన మాట తప్పటం మీ ఇంట వంట లేదు. నువ్వు ఎందుకు సిద్ధపడితే రిక్త హస్తాలతో తిరిగి వెళతాను. రిక్త హస్తాలు అంటే ఖాళీ చేతులు అని అర్థం. రిక్త హస్తాలు అంటే ఏంటన్నా ఎంప్టీ హ్యాండ్స్, ఖాళీ చేతులు. సో రిక్త హస్తాలతో తిరిగి వెళతాను, మీరు సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు. పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠ మహర్షి. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితవు పలికాడు. మాట నిలబెట్టుకోమని, వానికి ధర్మ కార్యాలను ఆచరించినటువంటి ఫలం నశిస్తుందని హెచ్చరించాడు. మరి వివిధ అస్త్ర ప్రయోగ దక్షుడైనటువంటి విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపటంలో సంశయానికి తావుండకూడదని చెప్పన్నాడు. ఇక రాముణ్ణి మేలు జరుగుతుందని శుతిమెత్తగా సూచించాడు. ఇక వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు తలొగ్గాడు. రామ లక్ష్మణులను పిలిపించాడు. మరి కౌశల్యతో కలిసి ఆశీర్వదించాడు. ప్రశాంతమైనటువంటి మనసుతో విశ్వామిత్రుడికి అప్పగించాడు. ఇక వెంటనే వశిష్ఠ మహర్షి యొక్క మాటలు విన్నటువంటి దశరథ మహారాజు కాస్త ఊరట చెంది, ఏదో పుత్రవాత్సల్యంతో ఈ విధంగా ఉన్నాడే తప్ప దశరథ మహారాజుకి మీరంటే ఎంతో ఇష్టం అని చెప్పి ఆయన చెప్పినట్టుగానే రాముణ్ణి లక్ష్మణుని పిలిపించాడు. శ్రీరామచంద్రుడు భక్తి శ్రద్ధలతో ఆడకొచ్చాడు. ఎదురుగా ఉన్నటువంటి గురువు అయినటువంటి విశ్వామిత్ర మహర్షిని చూశాడు, తనకి ప్రణమిల్లాడు. ఆ పక్కన తన తండ్రిని చూశాడు, తను నమస్కరించాడు. అక్కడ ఉన్నటువంటి మునులు, పండితులు, పామరులు, పెద్ద వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరికీ కూడా నమస్కరించాడు వినమ్రతతోటి శ్రీరామచంద్రుడు. ఇక వెంటనే వశిష్ఠుడు హితవచనాలు దశరథుడు తల ఒగ్గాడు. రామ లక్ష్మణుని పిలిపించాడు. మరి కౌశల్యతో కలిసి ఆశీర్వదించాడు. ప్రశాంతమైనటువంటి మనసుతో విశ్వామిత్రుడికి అప్పగించాడు. ఇప్పటిదాకా కలవరం చెందాడు. తన మనసులా లేదు. ఎంతో బాధతో, ఎంతో వినయంతో రగిలిపోతున్నటువంటి దశరథ మహారాజు తన బిడ్డడిని పిలిపించాడు, తన భార్యను పిలిపించాడు. మరి వాళ్ళందరి యొక్క సంరక్షణలో మరి రాముడిని, లక్ష్మణుడిని విశ్వామిత్ర యొక్క మహర్షి యొక్క చేతులకు అప్పగించాడు. సో ఇక నిశ్చింతంగా మేము ఉంటాము, మరి మేము వెళ్ళొస్తామని చెప్పి ఆ విధంగా బయలుదేరి శ్రీరామచంద్రుడు వెంట పెట్టుకొని మరి విశ్వామిత్ర మహర్షి అయోధ్య నగరాన్ని విడిచిపెట్టి ముందుకు పోతూ ఉన్నాడు. చూడండి ఏం జరిగిందో. ఇక విశ్వామిత్రుడు వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తూ ఉన్నాడు. లక్ష్మణుడు అనుసరిస్తూ ఉన్నాడు. సరయూ నది తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు. తర్వాత రామలక్ష్మణులకు బల, అతిబల అన్నటువంటి విద్యను కూడా నేర్పించాడు. విశ్వామిత్ర మహర్షి వీటి ప్రభావం వల్ల అలసట కానీ, ఆకలి తప్పులు కానీ ఉండవని, రూపకాంతులు తగ్గవని, నిద్రలో ఉన్న, ఏమరపాటులో ఉన్న రాక్షసులేమి ఏమి చేయలేరని, ముల్లోకాలకు ఎదురొడ్డి నిలబడేవారు ఉండరని చెప్పన్నాడు. ఇక రాముడు గురుసేవలో నిమగ్నమయ్యాడు. విశ్వామిత్రుని పాదాలు ఒత్తాడు, సేవలు చేశాడు. గురుసేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది. సరయూ నది తీరంలో వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు.
ఇక విశ్వామిత్ర మహర్షి మరి శ్రీరామచంద్రుణ్ణి లక్ష్మణుణ్ణి వెంటబెట్టుకొని యాగ సంరక్షణార్థము తనుండే ప్రదేశానికి వాళ్ళిద్దరిని తోడుకొని వెళ్తూ ఉన్నాడు. ఇలా పోతూ పోతూ ఉంటే చాలా దూరం పోతూ ఉన్నారు. అయోధ్య నగరాన్ని, సరయూ నది తీరాన్ని, అలా అన్ని ప్రాంతాలు దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా పోతూ పోతూ ఉండగా మార్గ మధ్యలో విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడికి లక్ష్మణుడికి బల అతి బల, బల అతి బల అన్నటువంటి 2 విద్యల్ని వాళ్ళకి నేర్పించాడు. ఈ 2 విద్యల వల్ల కలిగే ఉపయోగాలు ఏంటంటే ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, నిద్ర ఉండదు. ఇంకోటి, మరి ఎంత నడిచినా కాళ్ళు నొప్పులు ఉండవు. ఎంత ఏం చేయకపోయినా, నిద్రపోకపోయినా, ఏం చేయకపోయినా ముఖంలో కాంతి అనేది తగ్గదు. మరి అలాంటి విద్యల్ని విశ్వామిత్ర మహర్షి నేర్పించాడు. అంతేకాదు, ఎవడైనా నిద్రపోతున్నప్పుడు ఎవడైనా రాక్షసులు ఎవరు వచ్చినా సరే వెంటనే వాళ్ళకి మెలకు వచ్చేటట్లుగా అలాంటి విద్య వాళ్ళకి బోధించాడు. మరి ఆ యొక్క విద్యను బోధించినటువంటి మరి శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు ఇద్దరు కూడాను అమితమైనటువంటి సంతోషంతో, అమితమైనటువంటి ఆనందంతో అలా నడుచుకుంటూ చాలా దూరం పోయారు. ఇక మొత్తానికి వాళ్ళు సరయూ నది తీరంలో ఆ రాత్రి గడిపారు. ఇక గురువుగారు కూర్చొని ఉంటే మరి గురువుగారు కాళ్ళని ఒత్తుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు. గురు భక్తి, శిష్యానురక్తి. అలా శిష్యుడు తన పాదముల చెంత కూర్చొని తన పాద పద్మలను ఒత్తుతూ ఉంటే విశ్వామిత్ర మహర్షి హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. మరి ఎంతో చక్కగా, అంటే గురువుని సేవించే పద్ధతి అది. అందుకని ఏమంటున్నాడు, గురు సేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది. గురువుని మనం పూజిస్తే, గురువుకి మనం సేవ చేసుకుంటే అనేక రకాల ఫలితాలు మనకి లభిస్తాయి. అంటే మనం బాగా చదవచ్చు, మంచి మార్కులు సంపాదించుకోవచ్చు, అనేక రకాల పేరు ప్రఖ్యాతులు కూడా మనము సంపాదించుకోవచ్చు. అంటే అలాంటి ప్రతిభని, అలాంటి పాండిత్యాన్ని మనం సంపాదించుకోవచ్చు. ఇక రాత్రి ఆ సరయూ నది తీరంలో పడుకున్నారు, ఆ ఇసుక తిన్నెల మీద. తెల్లవారింది. ఇక విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొలుపు పలికాడు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట సరళార్ధూల ఉత్తిష్ట సరళ శార్ధూల కర్తవ్యం దైవమాహినిహం. కౌసల్యదేవి, సత్సంతానమైనటువంటి ఓ రామ, తూర్పున ఉషః కాంతులు ప్రసరిస్తూ ఉన్నాయి. నిద్రలేచి నిత్య కర్మలను ఆచరించమని చెప్పేసి అన్నాడు. ఆచరించమని అన్నాడు. చూడండి, అన్నాడు. గురువాక్యం శిరసా వహించాడు రాముడు. ఇక లక్ష్మణుడితో కలిసి మళ్ళీ ప్రయాణం కొనసాగింది. సరయు గంగానదుల సంగమ ప్రదేశాన్ని చేరుకున్నారు. అక్కడ విశేషాలను ముఖతః తెలుసుకున్నారు. జ్ఞానాన్ని పొందటంలో నిరంతరం అప్రమత్తమై ఉండటం ఉత్తమ విద్యార్థుల యొక్క లక్షణం. సో ఆ రాత్రి సరయూ నది తీర ప్రాంతంలో పడుకున్నారు. తెల్లవారింది. ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు భల్లుమని ప్రకాశిస్తూ ఉన్నాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఈ విధంగా చెప్పాడు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం. అంటే కౌసల్యాదేవి, సత్సంతానమైనటువంటి ఓ రామ, తూర్పున ఉషఃకాంతులు ప్రసరిస్తూ ఉన్నాయి. నిద్రలేచి నిత్య కర్మలను ఆచరించమని చెప్పేసి అన్నాడు. గురువాక్యం శిరసా వహించాడు శ్రీరామచంద్రుడు. ఇక రాముడు లక్ష్మణుడితో కలిసి మళ్ళీ వాళ్ళ ప్రయాణం కొనసాగుతూ ఉంది. మరియు సరయూ నది, గంగానదులు, ఇలా అనేక ప్రదేశాలు దాటుకుంటూ అక్కడ ఉన్నటువంటి వింతలు, విశేషాలు ఇవన్నీ కూడా తెలుసుకుంటూ గురువుగారు బోధిస్తూ ఉంటే శిష్యులుగా ఉన్నటువంటి వీళ్ళిద్దరూ కూడా నేర్చుకుంటూ అలా ముందుకు పోతూ ఉన్నారు. జ్ఞానాన్ని పొందటంలో నిరంతరం అప్రమత్తులై ఉండటం ఉత్తమ విద్యార్థుల యొక్క లక్షణం. కాబట్టి ఉత్తమ విద్యార్థుల యొక్క లక్షణం ఏంటంటే ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని నేర్చుకోవటానికి తహతహలాడుతూ ఉండాలి. గురువు ఏం చెప్తాడా, ఏం వినాలా, ఏం నేర్చుకోవాలా అన్నటువంటి ఉత్సుకత మనలో ఉండాలి. అటువంటి ఇంట్రెస్ట్ ఉండాలి.
అంతేగాని అబ్బా పాఠం చెప్తున్నాడు రా, బోరు కొడుతుంది, నిద్ర వస్తుంది, ఏం వింటాం ఈ టీవీల్లో, ఏం వింటాం ఈ ఫోన్లో, ఏం వింటాం ఈ యొక్క కంప్యూటర్లో, టైం వేస్ట్ అని అనుకుంటున్నావా? తప్పు చేస్తున్నావు. విద్యార్థి విద్యని అభ్యసించేవాడు. గురువుగారు చెప్పే మాటలు, గురువుగారు బోధించే ప్రతి విషయాన్ని జ్ఞాన తృష్ణ కలిగి వినాలి. మనకేముండాలి? జ్ఞాన తృష్ణ ఉండాలి. తృష్ణ అంటే ఇంట్రెస్ట్, కోరిక. గురువు చెప్పే మాటల పట్ల తెలుసుకోవాలి అన్నటువంటి కోరిక నీలో ఉండాలి. రాముడిలో పుష్కలంగా ఉంది. మరి నువ్వు రాముడి బాటలు నడుస్తావా? శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకుంటావా? తీసుకుంటాను అంటే వారు చెప్పే మాటల్ని భక్తి శ్రద్ధలతో వినడానికి ప్రయత్నం చేయాలి. అలా లేని పక్షంలో మనం ఎంత చెప్పుకున్నా, ఏం చేసినా అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు లాంటివి. అందుకని ఇక్కడ రాముడు కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాడు. వాళ్ళు అడుగుతున్నారు, గురువర్య ఆ గంగానది ఏంటి, మరి ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఈ సరైన నది ఏంటి, ఈ యొక్క 3 నదుల సంగమం ఏంటి ఇక్కడ, ఇవన్నీ అడుగుతూ ఉంటే గురువుగారు ఎన్నో లోతైన విషయాలు బోధిస్తూ ఉన్నాడు. మరి ఆ మాటలన్నీ కూడా వింటూ, వారు చెప్పే విషయాలు వింటూ ఉంటే ఎంతో జ్ఞాన విజ్ఞాన భండాగారాన్ని వాళ్ళు అభ్యసించుకోగలుగుతూ ఉన్నారు. కాబట్టి విద్యార్థులారా, మీకు కూడా నేను చెప్పేటప్పుడు ఎన్నెన్నో విషయాలు చెప్తున్నాను. ఎన్నో అమూల్యమైనటువంటి మాటలు మనం చెప్పుకుంటున్నాం. మీరు వీడియోలో వింటున్నా సరే, క్లాస్ రూమ్లో వింటున్నటువంటి వాతావరణం మీకు కల్పిస్తున్నాను. నేను చెప్పినటువంటి విషయాలు 1-2 సార్లు చెబుతూ, గతాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ ఎన్నో విషయాలు మీకు బోధిస్తున్నాను. మరి మీరు చక్కగా వినగలుగుతున్నారా? వినండి నాన్న. ఎందుకంటే మనం జ్ఞానం సంపాదించుకోవాలి, 10/10 సంపాదించుకోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలి, అమ్మా నాన్న వాళ్ళకి ఎంతో పేరు తేవాలి. నీ టార్గెట్ 2021 జరగబోయే యాన్యువల్ ఎగ్జామినేషన్లో మంచి మార్కులను సంపాదించుకునే టాలెంట్ నీలో ఉండాలి. మరి ఎలాంటి టాలెంట్ నువ్వు పొందడానికి, సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక్కడ రాముడు, లక్ష్మణుడు భగవంతులతో సమానం. అయినా సరే గురువు చెప్పే మాటలు వింటున్నారు. గురువు గారికి ఇంట్రెస్ట్తో అడుగుతూ ఉన్నారు. తను ఎన్నో విషయాలు బోధిస్తూ ఉన్నాడు. అందుకని ప్రయాణం అలా సాగుతూ ఉంది. మలద, ఖరూష అన్నటువంటి జనపదాలకు చేరుకున్నారు. అలా ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళు మలద, ఖరూష అన్నటువంటి ప్రదేశం కాడికి వచ్చారు. మరి ఇంద్రుని అనుగ్రహ విశేషం చేత ఈ ప్రాంతాలు ధనధాన్యాల సమృద్ధిని కలిగి ఉండేవి. కానీ ఇక్కడ తాటక అన్నటువంటి ఒక యక్షిని ఈ ప్రాంతాలకు వచ్చి విధ్వంసాన్ని సృష్టించింది. మరి పుట్టుకతోనే 1000 ఏనుగుల బలం కలిగినటువంటి ఈమెను ఎవరు కూడా ఎదిరించలేకపోయారు. అగ్నికి ఆజ్యం తోడినట్లుగా ఈమెతో పాటు ఈమె కుమారుడు మారీచుడు విరుచుకుపడుతూ ఈ జనపదాలను అతలాకుతలం చేస్తూ ఉన్నాడు. దుష్టురాలైనటువంటి తాటకను వధించమని రాముడు తోటి విశ్వామిత్ర మహర్షి చెప్పాడు. వాళ్ళ ప్రయాణం అలా ముందుకి సాగుతూ ఉంది. అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు. అలా ముందుకి పోతూ ఉండగా ఆఖరికి వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే మలద, ఖరూష అనే ప్రదేశం కాడికి వచ్చారు. మలద, ఖరూష అన్నటువంటి ఈ యొక్క ప్రదేశం కాడికి వీళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు మరి అక్కడ దేవేంద్రుడి యొక్క అనుగ్రహం చేత ఈ ప్రాంతంలో సరైన సమయానికి వర్షాలు పడి నదీ ప్రవాహాలతో పొలకించిపోయి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా అధికమైనటువంటి దిగుబడినిచ్చే పంటని అక్కడ పండిస్తూ ఈ 2 ప్రాంతాలు, ఈ 2 జనపదాల్లో ఉన్నటువంటి ప్రజలు సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో ఇక్కడికి తాటకి అన్నటువంటి ఒక భయంకరమైనటువంటి యక్షిని, ఒక రాక్షసి ఆడకొచ్చింది. అది పుట్టుకతోనే 1000 ఏనుగుల బలం కలిగినటువంటిది. ఎన్ని? 1000 ఒక ఏనుగు ఎంత బలం ఉంటుంది? అలాంటిది ఎన్ని ఏనుగులట? 1000 ఎలిఫెంట్స్ బలం ఎంత ఉంటుందో ఈ తాటకి అన్నటువంటి ఆ రాక్షసికి కూడా అంత బలం ఉంది.
పైగా వాడు కొడుకు మారీచుడు, వాడు కూడా అరవీర భయంకరుడు. వీళ్ళందరూ పడి ఆడున్నటువంటి ఆ ప్రాంతం మొత్తం కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారు. అందుకని ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి శ్రీరాముని వెంటబెట్టుకొని ఈ ప్రాంతం కాడకు వచ్చాడు. రమా, తీసుకో బాణం, ధనస్సు ఎక్కువ పెట్టు, ఆ తాటకిని తాట తీసేయి, చంపేయి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు రాముడు వెంటనే ఏం చేశాడో చూద్దాం. చూడండి. అప్పుడు ఒక క్షణం రాముడు మౌనముద్ర దాల్చాడు, కళ్ళు మూసుకున్నాడు. ఎందుకు కళ్ళు మూసుకున్నాడు? ఎవరిని చంపమంటున్నాడు? తాటకి. ఇంతకు ఎవరామె? ఒక యక్షిని, ఒక ఆడది, ఒక స్త్రీ, ఆడది. మరి ఆడదానిపైన వీరుడు బాణం ఎక్కువ పెట్టొచ్చా అని చెప్పి భావించినటువంటి వాడే కళ్ళు మూసుకున్నాడు. సో మౌనముద్ర దాల్చాడు. రాముని భావం గ్రహించాడు విశ్వామిత్రుడు. స్త్రీని ఎలా చంపాలని సంశయం వద్దు. అధర్మపరాయినటువంటి తాటకును చంపితే దోషం రాదని కర్తవ్యం ఉపదేశించాడు. వెంటనే రాముడు దృఢ నిశ్చయుడై అంజలి ఘటించాడు. మీరు చెప్పినట్లుగా నడుచుకోమని మా నాన్నగారు నన్ను ఆదేశించారు. వారి ఆజ్ఞ నాకు శిరోధార్యమని పితృవాక్య పరిపాలన ఆసక్తిని చాటాడు. అలాగే గురువుగారి ఆజ్ఞను పాలించడం శిష్యునిగా తన కర్తవ్యమని భావించి తాటాక వధకు ఉద్ధృతుడైనాడు. సో వెంటనే శ్రీరామచంద్రుడు తటపటాయిస్తూ ఉన్నాడు. స్త్రీని చంపటం ఏంటి, ఆడదాన్ని చంపటం ఏంటి అని సంశయంతో రాముడు కళ్ళు మూసుకొని మౌనముద్రలో ఉన్నాడు, మౌన నిద్రలో ఉన్నాడు. ఆ విషయాన్ని గ్రహించినటువంటి విశ్వామిత్ర మహర్షి వెంటనే ఏమాత్రం కూడా సంశయపడకుండా, ఏమాత్రం కూడా ఉపేక్షించకుండా ఆ నీచురాలైనటువంటి, ఆ దుష్ట నీచ నికృష్ట దౌర్భాగ్యమైనటువంటి ఆ తాటకిని చంపటంలో ఎటువంటి అధర్మం లేదు. అది స్త్రీ అయినా కానీ అది తాటకి రాక్షసి. కాబట్టి నా ఆజ్ఞగా దాన్ని సంహరించు. దీంట్లో ఎటువంటి, ఎందుకంటే దుష్టులను సంహరించడంలో తప్పు లేదు అని చెప్పి అన్నాడు. అప్పుడు వెంటనే శ్రీరామచంద్రుడు విశ్వామిత్ర మహర్షికి ప్రణమిల్లి, ఓ మహర్షి, మా నాన్నగారు దశరథ మహారాజు గారు ఒక మాట చెప్పాడు. గురువుగారు ఏం చెప్తే ఆ పని చేయి బాబు అని చెప్పి. మరి పితృవాక్య పరిపాలన వృతుడైనటువంటి నేను నాన్నగారు చెప్పినటువంటి మాటకు జమదాటకుండా మరి వారి మాటను శిరసా వహిస్తూ మీకు సేవ చేస్తాను. అంతేకాదు గురువర్య, మీరు నా గురువు గారు. మరి గురువు గారి యొక్క ఆజ్ఞలను శిరసా వహించేవాడే నిజమైనటువంటి శిష్యుడు. గురువుగారు మాటకి జమతాటకుండా మరి గురువుగారి యొక్క అడుగుజాడలు నడుస్తూ, గురువుగారు చెప్పే మాటలు వింటూ, గురువుగారి యొక్క ఆజ్ఞలను శిరసా వహిస్తూ ఉండేవాడే నిజమైనటువంటి విద్యార్థి, శిష్యుడు. కాబట్టి మీ ఆజ్ఞ ప్రకారం నేను ఇప్పుడే ఈ క్షణమే ఆ తాటకి యొక్క అంతు చూస్తాను అని కోపోద్రిక్తుడైనాడు శ్రీరామచంద్రుడు. అప్పటికే వాతావరణం మారిపోతూ ఉంది. వెనక నుంచి భయంకరంగా నక్కలు అరుస్తూ ఉన్నాయి, మరో పక్కన కుక్కలు భౌభౌమంచి పరుస్తూ ఉన్నాయి, భయంకరమైనటువంటి గాలి వ్యాపిస్తూ ఉంది. విశ్వామిత్రుడు వెంటనే, రామా, అదిగో ఆ దుష్టురాలు తాటకి రాబోతూ ఉంది, అదిగో సంకేతం వస్తూ ఉంది. ఈ వాతావరణం అంతా కూడా విపరీతంగా మారిపోతూ ఉంది. దుమ్ము ధూళి మట్టి చెత్త చెదారం అంతా కూడా ఈ యొక్క గాలిలో వినాశనంగా మారిపోతూ ఉంది. అదిగో ఆ నీచురాలు, దుష్ట నీచురాలైనటువంటి ఆ తాటకిని సంహరించాయి అని ఆజ్ఞాపించాడు విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రుణ్ణి. ఇక వికృత ఆకారములో విరుచుకుపడుతున్నటువంటి ఆ తాటక చేతులను తన నిశిత బాణలతో ఖండించాడు శ్రీరామచంద్రుడు. అయినా సరే ఆవేశంతో మీదికి వస్తున్నటువంటి తాటకి ఒక ముక్కు చెవులు కత్తి తీసుకొని కట్ చేశాడు లక్ష్మణుడు. ఇక తాటకి యొక్క ఆవేశం రెండింతలైంది. తాను కనపడకుండా వాళ్ళపై రాళ్ల వర్షం కురిపిస్తూ ఉంది. ఇదంతా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు. సంధ్యాకాలం సమీపిస్తూ ఉంది. ఈలోపే తాటకను పరలోకానికి పంపించమని చెప్పి పురమాయించాడు. మరి అసుర సంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు, ఎదుర్కోవటం కష్టం. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా రాముడును శబ్దవేది బాణ ప్రయోగం చేశాడు. క్షణకాలంలో తాటకి నేలపై పడిపోయింది.
తాటకి వధతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు శ్రీరామచంద్రుడు. ఇంద్రాది దేవతలు రాముడిని స్తుతించారు. సంతుష్టుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి రామునికి ఎన్నో దివ్య అస్త్రాలను అనుగ్రహించాడు. గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిది ఏమిటి, శిష్యుడు పొందలేనిది ఏమిటి? సో వెంటనే తాటకి విరుచుకుపడతా ఉంది. భయంకరంగా అరుస్తూ, భయంకరంగా ఆర్తనాదం చేసుకుంటూ శ్రీరాముడి మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏ వైపు నుంచి ఏ క్షణంలో ఎప్పుడు ఏ విధంగా దూసుకొస్తుందో ముప్పు అని చెప్పి ఆ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు తొడుకువైపోతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇక విశ్వామిత్రుడు ప్రమాయించాడు. ఇక వెంటనే రాముడు ఆ తాటికి యొక్క కాళ్ళు చేతులు రెండు కూడా నరికి పడేశాడు. అయినా సరే మళ్ళీ తన బలం పుంజుకొని అది ఇంకా విజృంభిస్తూ ఉంది. రాముడి మీద లక్ష్మణుడి మీద దాడి చేస్తూ ఉంది. ఇక వెంటనే లక్ష్మణుడు కూడా తన కత్తి తీసుకొని వరలో ఉన్న కత్తి తీసి మరి ముక్కు చెవులు మొత్తం కూడా కోసి పక్కన పడేశాడు. అయినా సరే అది ఇంకా వాడు కనపడకుండా ఎక్కడ మాయమవుతుంది, ఎక్కడ మాయమవుతుంది, అక్కడ వేస్తే ఎక్కడ మాయమైపోతూ ఉంది. పెద్ద పెద్ద కొండలు లేపి, పెద్ద పెద్ద బండరాలు లేపి వాడి మీద వేస్తూ ఉంటే మరి ఆ ప్రాంతం అంతా కూడా విలయతాండం చేస్తూ ఉంది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అని చెప్పి మొత్తం కూడా భయపడుతూ కదలాడిపోతూ ఉన్నారు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు. ఇలాంటి సమయంలో మరి సాయంత్రం పూట అవబోతూ ఉంది. మరి సూర్యుడు మరి సంధ్యాకాలం సంభవించబోతూ ఉంది. సూర్యుడు అస్తమించే టైం అవుతూ ఉంది. మరి ఈ లోపే దీన్ని చంపకపోతే ఇక చీకటి పడిందంటే రాక్షసులకు ఇంకా బలం వస్తుంది. మరి అలాంటి టైంలో వాళ్ళని సంహరించడం అనేది అసంభవం. కాబట్టి రామా వెంటనే సంహరించమని చెప్పి పురమాయించాడు. సో ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే శ్రీరామచంద్రుడు బాణం తీసుకొని ఆ యొక్క తాటకిని వధించాడు. తాటకి మరణించింది. మరి ఆ ప్రాంతం అంతా కూడా ప్రశాంతంగా మారిపోయింది. మరి ఇంద్రుడు, అగ్నిదేవుడు అందరూ కూడాను రాముడిని దీవించారు, ఆశీర్వదించారు. గురువుగారి యొక్క బాటలు నడుస్తూ ఇక దుష్ట సంహరణానికి పూనుకున్నాడు శ్రీరామచంద్రుడు. మరి గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిది ఏమిటి, మరి శిష్యుడు పొందలేనిది ఏమిటి? గురువుగారు తనకి ఎన్నో దివ్యమైనటువంటి అస్త్రాలు ప్రయోగించాడు. అవన్నీ కూడా తీసుకున్నటువంటి శ్రీరామచంద్రుడు అక్కడి నుంచి మళ్ళీ తన యొక్క గురువుగారి వెంట ముందుకి పయనమవుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాలు మనం తర్వాత భాగంలో చూస్తాం. సో ఇది ఈరోజు మనం చూపున్నటువంటి భాగము. మరి అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ తాటకి అన్నటువంటి రాక్షసిని సంహరించాడు. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం తర్వాత వీడియోలో చూడబోతున్నాము. ఇది ఈరోజు మనం చెప్పినటువంటి భాగం. మరి దీంట్లో నుంచి కొన్ని పారాగ్రాఫ్ క్వశ్చన్స్ మనకు వస్తేనన్నా మరి వాటితో పాటు ఈరోజు మనం చెప్పినటువంటి యొక్క భాగంలో నుంచి తాటకి వధ చేసినటువంటి రాముని యొక్క సాహసాల గురించి రాయండి. విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడికి ఎటువంటి దివ్యమైనటువంటి అస్త్రాలు వసగాడు, మరి శ్రీరాముడు, లక్ష్మణుడు వారికి తన యొక్క గురువైనటువంటి విశ్వామిత్ర మహర్షి బోధించినటువంటి అంశాలేంటి, ఇలాంటి ప్రశ్నలు మనకి ఈ యొక్క భాగంలో నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. సో మీ యొక్క హోంవర్క్ బుక్లో ఈ ప్రశ్నలన్నిటి జవాబులు రాయండి. ఈరోజు మనం ఎక్కడదా చెప్పుకున్నాం దాన్ని మొత్తం కూడా మీరు చదువుకొని రావాలి. సో ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి రామాయణము, దాంట్లో రాముడి యొక్క గాథ. ఈరోజు చెప్పిన భాగవంతం మీకు అర్థమైందని అనుకుంటూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ ఈరోజు చెప్పిన పాఠం అర్థమైందని భావించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సెలవు.